నాకే కావాలి. వద్దే, ఫోన్తోనే నాకు వర్క్ ఉంది. ఒక గేమ్ ఆడుకొనిస్తానే ప్లీజే. ఏమైందే? ఏయ్, అక్కకు ఫోన్ ఇయ్యే. ఎప్పుడు ఫోన్లో గేమ్లు ఆడుకుంటూనే ఉంటావు. అక్కకు ఫోన్లో చదువుకునేది ఉంది. మమ్మ, అక్కకు కొత్త సైకిల్ ఇప్పించిండ్రు, మరి నాకు ఇప్పియలేదు ఎందుకు? ఇప్పుడు నీకు సైకిల్ ఎందుకే? 1 ఇయర్ తర్వాత తీసుకుందువు పో. అక్కకు సైకిల్ నేర్చుకుంటుంది, హెల్ప్ చేయిపో. అక్క, నీ కొత్త డ్రెస్ వేసుకుంటున్నా. అరే, అది నా బర్త్డే డ్రెస్సే. అరే, ఒక్కరోజే వేసుకుంటలేవే, ఏం కాదు కానీ అర్థం చేసుకోవే. అబ్బో, యువరానికి కొత్త డ్రెస్ కావాలి. ఒక్కరోజు వేసుకున్నావంటే మురికి కంపు చేసుకొని వస్తావు. ఆడబెట్టు. అది ఇన్నోసెంట్ అని ఎప్పుడు అందరు అక్కకే సపోర్ట్ చేస్తారు. నేను కూడా కింద పడి దెబ్బ తాకినట్టు చేసి నాకే ఎక్కువ సపోర్ట్ చేసేలాగా చేసుకుంటా. చైర్ మీద నుంచి కింద పడ్డా అని చెప్తా. మమ్మా, చైర్ మీద నుంచి కింద పడ్డా, అర్జెంటుగా రా మమ్మా. ఏమైందే? చైర్ మీద నుంచి కింద పడ్డా మమ్మా. అమ్మా, ఇది కావాలనే నాటకాలు ఆడుతుందమ్మా. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసినావంటే కాళ్ళు ఇరగొడతా. A few moments later. మమ్మా, మళ్ళీ ఏమైందే? ఈసారి నిజంగానే చైర్ మీద నుంచి కింద పడ్డామమ్మా. దెబ్బలు తాకినాయా? ఇవంతా తాకినాయి. ఇంకోసారి కింద పడ్డా దెబ్బలు తాకినాయని నన్ను పిలిచినవనుకో. ఏంది, చైర్ మీద నుంచి కింద పడ్డా అంటే కూడా నమ్ముతలేదు. అంటే చైర్ మీద నుంచి కింద పడితే దెబ్బలు తాకవా? చూద్దాం. Hours later. చెల్లేడుందే? ఏమో అమ్మా, తెలీదు. అది 2 గంటలు అయింది, సైలెంట్గా ఉండదు కదా. ఏడ ఉంది? ఇంతసేపు అయింది, ఏం చేస్తున్నావు రూమ్లా? ఆరాధ్య, ఆరాధ్య! చూశారు కదండి పిల్లల ఆలోచనలు, వారి మనస్తత్వం. అందుకే పిల్లలందరికీ ఈక్వల్ ప్రయారిటీస్, లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించండి. డియర్ ఫ్రెండ్స్, మనం గెలవడానికి చెప్పే అబద్ధాల వల్ల ఒక్కోసారి మన పేరెంట్స్ మన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. అప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్స్లో నిజం చెప్పినా నమ్మరు. అందుకని అబద్ధాలు చెప్పకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.